తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, టీడీపీ సరే లెటర్ ఇచ్చినా కానీ ఏమని చెప్పండి, సిపిఐ కానివ్వండి, మీరు జేఏసీ తరఫున అందరూ పోట్లాడారు, తెలంగాణ తెచ్చుకున్నారు. కానీ ఒక్క టీఆర్ఎస్ అంటే ఎందుకు మీకు అంత కోపం? మిగతా పార్టీ అన్నితో వెళ్ళడానికి రెడీ అయ్యారు, కానీ టీఆర్ఎస్ అంటే ఇప్పటికీ బాగా కోపం ఉంటుంది మీకు. మొదట వాళ్ళు ఎవరితోని మాట్లాడటానికి సిద్ధంగా లేరు. రెండోది చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ 4 ఏళ్లలో తలెత్తిన అనుభవాలు. మేము మొదటి 6 నెలలు సంవత్సరం పాటు ఎవ్వరం టీఆర్ఎస్ను ఒక మాట అనలేదు. ఆ మాటకు వస్తే సంవత్సరంన్నర దాకా మేమేం మాట్లాడలేదు. అంతర్గతంగా సూచనలు ఇచ్చినాం. ఎప్పుడైనా ఒకసారి చెప్పవలసి వస్తే వాళ్ళని కలిసి విజ్ఞాపన పత్రాలు సమర్పించినాం. ప్రభుత్వ కార్యక్రమాలు బాగున్నాయనుకుంటే మేము సమర్థించినాం. అంతే తప్ప మేము ఎన్నడూ కూడా బహిరంగంగా ఒకటంటే ఒక మాట మేము మాట్లాడలేదు. సంవత్సరంన్నర దాటిన తర్వాత ఎంత చెప్పినా ప్రయోజనం ఉండలేదు. ప్రజలేమో మమ్మల్ని దోషులుగా చూస్తున్నారు. గవర్నమెంట్ రావటానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు బాధ్యులు, మరి గవర్నమెంట్ పనిచేస్తలేదు మీరు అడగరా అనే మాట ఎక్కడ పోయినా మమ్మల్ని అడుగుతున్నారు. ఎందుకు మౌనంగా ఉంటున్నారని. ఇంకా ఆ సమయంలో మేము చాలా స్పష్టంగా కొన్ని విషయాలపైన పత్రికాముఖంగా విజ్ఞప్తి చేయటం మొదలుపెట్టాం. అది జరిగిన తర్వాత ఇంకా మేము నిర్ణయాలు సానుకూలంగా రానప్పుడు ఇక ఒత్తిడి పెట్టడానికి ఆందోళనలు మొదలుపెట్టినాం. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ కూడా మా పట్ల ఒక వైరం పెంచుకున్నది, ద్వేషం పెంచుకున్నది, మమ్మల్ని ఎట్లన్నా అణచాలనే ప్రయత్నం చేస్తున్నది, అరెస్టులు చేసింది మమ్మల్ని అనేక సార్లు. ఇవన్నీ కూడా అందరికీ ప్రేక్షకులందరికీ తెలిసినటువంటి వాస్తవాలే. కొత్తగా నేను సృష్టిస్తున్నవో కల్పిస్తున్నాయో ఇందులో ఏమీ లేవు. కాబట్టి ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లోనే ఘర్షణ తీవ్రమైంది. ఘర్షణ తీవ్రమవుతున్నటువంటి సమయంలో మేము పదే ఆలోచించినాం, ఎందుకింత వ్యతిరేకతతో ఉండాల్సిన అవసరం వచ్చింది, ఎందుకింత ద్వేషాన్ని పెంచుకుంటున్నదని. మాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారాన్ని సొంత ప్రయోజనాల కోసము ఇష్టానుసారం ఉపయోగిస్తున్నది. వాళ్లకు మేము కంటగింపుగా తయారైనాం. చెవుల రాయి కంటి ముందు జోరీగా అన్నట్టు మేము అట్లా తయారైనాం. చెవులో జోరీగా చెప్పుల్లో రాయి అట్లా తయారైనాం. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రంటే ఎట్లన్నా చేసి ఇక వీళ్ళని తొలగించుకోవాలనే ఒక దాడికి దిగాను. అంటే రాజకీయాలు సవ్యంగా లేనప్పుడు ప్రజాందోళనలు ఎంత ప్రయత్నం చేసినా వాటికి సమాధానం దొరకదు, అవి కొలిక్కి రావు. జయశంకర్ గారు అన్నట్టు భావవ్యాప్తి చేస్తాం, ఆందోళన చేస్తాం, సమాధానం రాజకీయ ప్రక్రియలో ఉంటుంది. అది నడపవలసినటువంటి ప్రక్రియనే సరిగ్గా లేనప్పుడు అది పూర్తిగా అప్రజాస్వామికంగా ఒక నిరంకుశంగా తయారైంది. ఒక కుటుంబము ఒక వ్యక్తి ఇష్టానుసారం అధికారాన్ని చెలాయిస్తున్నప్పుడు మనం అనుకున్న పనులు నెరవేరవు. కాబట్టి మనము ఒక రాజకీయమైనటువంటి రాజకీయ రంగంలో ప్రవేశించాలి, ప్రజాస్వామిక ఆకాంక్షల్ని వ్యక్తీకరించాలి, వాటికి మనం ప్రాతినిధ్యం వహించాలి. టీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చట్లేదా, లేకుంటే కేసీఆర్ వ్యవహార శైలి మీకు నచ్చలేదు అసలు మొత్తం ఓవరాల్గా? ఇప్పుడు 2 వాళ్ళ యొక్క విధానము వ్యవహార శైలి 2 వేరువేరేం కావు. అవి 2 కూడా ఒకే నాణానికి ఉన్న 2 ముఖాలు. కాబట్టి అవి 2 వేరువేరని మనం అనుకోవద్దు. ఆ 2 కూడా ఒకటే అనేది మనం. అంటే మీతో మాట్లాడకపోవడం కానీ లేకుంటే ఎవరితో మాట్లాడకపోవడం చేసినటువంటి పెద్ద తప్పు అనుకుంటారా కేసీఆర్? మాట్లాడకపోవటం తప్పే కానీ నాతో మాట్లాడకపోవటం తప్పని నేను అంటలేను. ప్రజలతో మాట్లాడకపోవటం తప్పని మేము అంటున్నాం. నాతో మాట్లాడకపోని అది వేరే విషయం. కానీ మామూలుగానే ప్రజలకు చెప్పుకోవటానికి పెద్ద మనిషి కలవకపోతే ఎట్లానండి? వెనకటికి రాజులు అటువంటిది ధర్మగంట కట్టేదట. ఆ ధర్మగంట కొడితే ఎవరన్నా పోయి చెప్పుకోవచ్చు. రాజు బయటకు వచ్చేది, కష్టం సుఖం చెప్పుకునేది. రాజు రాకపోయినా మంత్రులన్నా వచ్చేది. వాళ్ళు అన్నీ వినిపోయి రాజుగారికి చెప్తే రాజుగారు పరిష్కారం చెప్పేదట. అట్లాంటి రాచరిక పాలనలే ఆ మర్యాదలు పాటిస్తే ఈ ప్రజాస్వామ్యంలోనైతే ఇది తప్పకుండా ఉండాలి కదా. అదేంటి ప్రగతి భవన్ అంత పెద్ద భవన్ కట్టారు, అక్కడికి వందలాది సమావేశాలు జరిగాయి, వేలాది మంది అక్కడ కూర్చున్నారు, అక్కడ కేసీఆర్ గారు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. ఎక్కడ కేసీఆర్ కలవట్లేదంటారు? ఈ 4 ఏళ్లలో ఎక్కడ కలవలేదంటారు? ఆ కోటలోకి ఆయన ఎవరైనా పిలిపించుకుంటే పోవటమే కానీ ప్రజలు తమకు తాముగా పోయిన వాళ్ళని ఎవరిని రానిచ్చిండండి? కనీసం మనం పోదామని చెప్పి వెళ్ళిన అన్ని ప్రజా సంఘాలను అరెస్ట్ చేసిండ్రు కదా. ఎంతమందిని అరెస్ట్ చేసిండ్రు? గురుకుల టీచర్లు, పాపం ఆడవాళ్ళందరూ కూడా చేతుల సంటి పిల్ల ఉన్నా లెక్క చేయకుండా అరెస్ట్ చేసిండ్రు. రేషన్ డీలర్లను అట్లా మీరు లెక్క తీస్తేనైతే ఎంతమంది ఉంటారో.
ఈ మన ఈ వయోజన విద్యారంగానికి పనిచేసేటువంటి టీచర్లు ఉన్నారు, వాళ్ళు అరెస్ట్ అయినరు. అట్లా ఎంతోమంది అరెస్ట్ అయినరు. ఆ వార్తను కూడా బయటికి రానియరు. ఆ మీడియా పైన వాళ్ళు ఒక సెన్సార్షిప్ పెట్టినరు. ఏ వార్తలు రావాలి ఏది రావద్దని ముఖ్యమంత్రి కార్యాలయమే నిర్ణయం చేస్తుంది. అట్లా ఉంటుందా అనండి, అది ఒక కోటలాగా మారింది. ఆ కోటలోకి ఎవరికి అదే మీరు పార్టీ స్థాపించినప్పుడు ప్రగతి భవన్ గడిని పగలగొడదామని చెప్పేసి మీద వచ్చింది. ఈ రోజే ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని హాస్పిటల్గా మారుస్తాం మేము అధికారంలోకి వస్తానంటున్నారు.